హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బడ్జెట్కి సంబంధించి డిస్కస్ చేద్దాము. కేంద్ర బడ్జెట్ వచ్చింది, అలాగే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కూడా వచ్చింది. సో వన్ బై వన్ మనం నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్కి సంబంధించిన హిస్టరీ, మనకు హిస్టరీ బేసిక్స్ ఫస్ట్ చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్వి కొన్ని చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ బడ్జెట్ అనేది బౌగొట్టి అను ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? తోలు సంచి అని. బౌగొట్టి అంటే తోలు సంచి అని అర్థం వస్తుంది. సాధారణ భాషలో చూసినట్లయితే రాబడి మరియు వ్యయ పట్టికను బడ్జెట్ అంటారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలో మొదటిసారి ఇంగ్లాండ్లో బడ్జెట్ని ఫస్ట్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియాలో ఫస్ట్ టైం బడ్జెట్ని 1860లో జేమ్స్ విల్సన్ మొదటిసారిగా బెంగాల్ ప్రాంతంకి మాత్రమే వర్తించే విధంగా ప్రవేశపెట్టాడు. అది ఎవరి టైంలో అంటే విలియం బెంటిక్ అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. అప్పుడు ఆయన టైంలో ఈ జేమ్స్ విల్సన్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, పూర్తి స్థాయిలో అయితేనేమో 1909లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇండియాలో. యాక్చువల్గా చెప్పాలి అంటే రాజ్యాంగంలో బడ్జెట్ అను పదం అసలు ఎక్కడా లేదు. మరి రాజ్యాంగంలో ఏమని ఉంటుంది అంటే ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుందన్నమాట. సో దీన్ని ప్రతి సంవత్సరం పార్లమెంటుకి ప్రభుత్వం సమర్పించాలి. ఎవరికి అంటే పార్లమెంటుకి ప్రభుత్వం సమర్పించాలి. స్వతంత్ర భారత మొదటి బడ్జెట్ను ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు స్వతంత్ర భారత మొదటి బడ్జెట్ అంటే 1947లో ఆర్కే షణ్ముగం శెట్టి ఫస్ట్ టైం బడ్జెట్ని ఇండియాలో ప్రవేశపెట్టారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ గణతంత్ర భారత మొదటి బడ్జెట్ని జాన్ మత్తయ్య ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని ఎవరిని అంటారు అంటే పిసి మహల్నోబిస్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ 10 టైమ్స్ ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. చిదంబరం గారు 9 టైమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ అని ఎవరిని అంటారు అంటే ఇందిరాగాంధీని అంటారు. అండ్ నెక్స్ట్ రెండవ మహిళ అంటే నిర్మలా సీతారామన్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానులుగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ ముగ్గురు ప్రధానులుగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఓకే, నెక్స్ట్ ఆర్థిక మంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కే షణ్ముఖ శెట్టి. అండ్ మొదటి మహిళా ఆర్థిక మంత్రి అంటే ఇందిరాగాంధీ. రైట్, నెక్స్ట్ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారు వస్తారు. ఓకే, నేను జస్ట్ కొన్ని మెయిన్ పాయింట్సే చెప్తున్నానండి, అన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ చెప్తే వీడియో చాలా లెంతీ అవుతుంది, మనం ఇంకా చాలా డిస్కస్ చేయాలి. ఒకవేళ మీకు బడ్జెట్కి సంబంధించి పూర్తిగా వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి పూర్తిగా ఇన్ డీటెయిల్గా నేను వీడియో చేస్తాను. ఓకే, సరే నెక్స్ట్ చూస్తే మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టారు బడ్జెట్ని. ఓకే, ఇప్పుడు అత్యధికంగా అంటే వరుసగా అడిగినప్పుడు మొరార్జీ దేశాయ్ ఇంతకు ముందు వరకు చూస్తే మొరార్జీ దేశాయ్ వరుసగా హైయెస్ట్ ఉండేది, 6 సార్లు ప్రవేశపెట్టారు ఆయన. ఇప్పుడు ఈ 2024-2025 బడ్జెట్ని చూస్తే 7 సార్లు నిర్మలా సీతారామన్ గారు వరుసగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అత్యధికంగా అంటే ఈవిడదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మహిళా ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు. ఓకే, 7 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో చూసినట్లయితే 6 సార్లు పూర్తికాల బడ్జెట్ని అండ్ ఒక్కసారి మధ్యంతర బడ్జెట్, దీన్నే ఇంటీరియం బడ్జెట్ అంటారు. అండ్ ఓట్ ఆన్ అకౌంట్ కూడా
దీన్నే అంటారు. ఓకే. అంటే మనకు మొన్న రీసెంట్‌గా ఫెబ్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది కదా! అది ఇంటీరియం బడ్జెట్. ఓకే. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ బడ్జెట్‌ని మనం వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పూర్తికాల బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఓకే. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఆమె ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 2019-20లో అండ్ 20లో అంటే ఆ ఇయర్‌లో. ఓకే. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టలేని సందర్భంలో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ఆర్ ఇంటీరియం బడ్జెట్ ఆర్ దాన్నే మధ్యంతర తాత్కాలిక బడ్జెట్ అని అంటారు. సో నెక్స్ట్ చూస్తే బడ్జెట్ అనేది మనం 2 రకాలుగా చూస్తాము. ఒకటి రాబడులు, 2 వ్యయం. మళ్ళీ రాబడిలో కూడా మూలధన రాబడులు ఉంటాయి, రెవెన్యూ రాబడులు ఉంటాయి. ఇటు చూస్తే వ్యయంలో కూడా మూలధన వ్యయం అని, రెవెన్యూ వ్యయం అని డివైడ్ చేస్తారు. మూలధన రాబడులు అంటే రుణభారం అంటే రుణాల ద్వారా వచ్చిన ఆదాయం మరియు రుణభారం లేని ఆదాయం అన్నమాట. తర్వాత రెవెన్యూ రాబడులు అంటే పన్నుల ద్వారా పొందిన ఆదాయం మరియు పన్నేతర మార్గాల ద్వారా పొందిన ఆదాయం అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ బడ్జెట్ నికర నిల్వ ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారనమాట. డివైడ్ చేస్తాము. అందులో ఒకటి మిగులు బడ్జెట్, సంతులిత బడ్జెట్, లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ అని ఎప్పుడు అంటాము అంటే వ్యయం కంటే రాబడులు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మిగులు బడ్జెట్ అంటాము. అంటే రాబడులు ఎక్కువ ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ అంటాము. ఒకవేళ వ్యయం మరియు రాబడులు సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అంటాము. అండ్ నెక్స్ట్ లోటు బడ్జెట్ అని ఎప్పుడు అంటాము అంటే రాబడుల కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని లోటు బడ్జెట్ అంటాము. ఇప్పటి వరకు మనం బేసిక్స్ అన్నీ చూసాము బడ్జెట్కి సంబంధించి. అంటే కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవన్నీ నేను మీతో డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు బడ్జెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే పూర్తిగా వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. బడ్జెట్కి సంబంధించి ఫుల్ వీడియో చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ ఇయర్ బడ్జెట్లో మెయిన్ పాయింట్స్ చూద్దాము. ఓకే. అందులో ఫస్ట్ వన్ వికసిత్ భారత్ సాధనలో 9 బడ్జెట్ ప్రాధాన్యతలు. మరి వికసిత్ భారత్ అంటే ఏంటి? ఫస్ట్ 2047 నాటికి అంటే 2047 నాటికి వికసిత్ భారత్ సాధన అనేది లక్ష్యం అన్నమాట. సో ఆ లక్ష్య సాధనలో భాగంగా 9 బడ్జెట్ ప్రాధాన్యతలు ఇచ్చారు. ఇవి 9 చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ది వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత. ఓకే. నెక్స్ట్ ఉపాధి మరియు నైపుణ్యం. ఓకే. థర్డ్ వన్ కలుపుకొని మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం. ఫోర్త్ వన్ తయారీ మరియు సేవలు. ఫిఫ్త్ వన్ పట్టణ అభివృద్ధి. సిక్స్త్ వన్ శక్తి భద్రత. అండ్ సెవెంత్ వన్ మౌలిక సదుపాయాలు. ఎయిత్ ఆవిష్కరణ అండ్ పరిశోధన మరియు అభివృద్ధి. తదుపరి తరం సంస్కరణలు 9ది. సో ఈ 9 గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ ఇన్ డీటెయిల్గా తర్వాత చూద్దాము ముందు. నెక్స్ట్ చూస్తే ఈసారి బడ్జెట్లో ప్రధానంగా 4 వర్గాలపై ఫోకస్ చేశారు. ఆ 4 వర్గాలు ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అవి అంటే అన్నదాత అంటే రైతు, గరీబ్ అంటే పేద, యువత, మహిళ అండ్ స్త్రీలు. ఈ నాలుగింటిని ప్రధానంగా ఫోకస్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. రూపాయి రాక అంటే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఓకే. చూసినట్లయితే ఇక్కడ ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. చూస్తే ఫస్ట్ రుణాలు మరియు ఇతరాల నుంచి 27% మనకు ఆదాయం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ 19%. నెక్స్ట్ జిఎస్టీ 18%. ఫోర్త్ వన్ కార్పొరేషన్ ట్యాక్స్ 17%. నాన్ ట్యాక్స్ రసీదులు 9%. యూనియన్ ఎక్సైజ్ సుంకాలు 5%. కస్టమ్స్ 4%. నాన్ డెట్ క్యాపిటల్ రసీదులు 1%. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే
మనకు ఓన్లీ ట్యాక్సెస్ నుంచి ఎక్కువ ఏ ట్యాక్స్ నుంచి మనకు వస్తుంది ఆదాయం అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఓన్లీ ట్యాక్సెస్ అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ వస్తుంది. ఇంతకుముందు వరకు అయితే ఇన్కమ్ ట్యాక్స్ థర్డ్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు అది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. ఇంతకుముందు జిఎస్టీ ఫస్ట్ పొజిషన్లో ఉండే, సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది ఓన్లీ ట్యాక్సెస్ అని అడిగితే. మొత్తం రూపాయి రాకలో ఫస్ట్ వన్ ఏంటి అంటే రుణాలు మరియు ఇతరాలను అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ రూపాయి పోక అంటే మనం ఎక్కువ దేనికి ఖర్చు చేస్తున్నాం అని అన్నమాట. దీంట్లో చూసినట్లయితే ఫస్ట్ పన్నులు మరియు సుంకాలు రాష్ట్రాల వాటా, అంటే పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా 21% ఉందన్నట్టు. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు 19%, సెంట్రల్ స్కీమ్స్ 16%, ఫైనాన్స్ కమిషన్ అండ్ ఇతర బదిలీలు 9%, ఇతర వ్యయం 9%, రక్షణ 8%, కేంద్ర ప్రయోజిత పథకం 8%, సబ్సిడీలు 6%, పెన్షన్లు 4%. ఇది కూడా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే ఈ ఇయర్ ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో మెయిన్గా థీమ్ ఏంటి, బడ్జెట్ థీమ్ ఏంటి అంటే ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి. ఇది బడ్జెట్ యొక్క థీమ్. నెక్స్ట్ డేటా పార్ట్ మొత్తం చూద్దాము. మూలధన వసూళ్ళు అన్ని కోట్లలోనే లెక్కిస్తారు. 16,91,311 కోట్లు. ఓకే, నెక్స్ట్ మూలధన వ్యయం 11,11,111 కోట్లు. నెక్స్ట్ రెవెన్యూ వసూళ్ళు ఎంత అంటే 31,29,200 కోట్లు. ఒకవేళ మీకు మొత్తం నెంబర్ గుర్తుండట్లేదు అనుకుంటే ఫస్ట్ ఫోర్ నెంబర్స్ అయినా అంటే 16.91 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బెటర్, మనం గుర్తుపట్టేలా ఉంటే చాలు. నెక్స్ట్ రెవెన్యూ వ్యయం 37,09,401 కోట్లు. సో ఇయర్ మొత్తం బడ్జెట్ ఎంత అంటే 48,20,512 కోట్లు. ఈ నెంబర్ ఖచ్చితంగా మొత్తం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను నేను. మూలధన వసూలు మరియు రెవెన్యూ వసూలు కలిపితే ఈ మొత్తం వసూలు వస్తాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మూలధన వ్యయం అనేది ఎక్కువ ఉండాలి. రెవెన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం అనేది ఎక్కువ ఉండాలి. అంటే మూలధన వ్యయం వల్ల ఆస్తులు సృష్టించబడతాయి, రెవెన్యూ వ్యయం వల్ల ఇలాంటి ఆస్తులు సృష్టించబడవు. మూలధన వ్యయమే ఎక్కువగా ఉండాలి. భారతదేశంలో కూడా మూలధన వ్యయం క్రమంగా పెరుగుతుంది. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగిందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ లోటు అంటే ఆర్డి రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఇది ఎంత ఉంది అంటే 5,80,201 ఉంది, అంటే 1 కోట్లు ఉంది. 1.8%. ఈ పర్సంటేజ్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఆర్డర్లో కూడా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే 1,89,423, 0.6% ఉంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోకపోయినా పర్సంటేజ్ అయితే గుర్తుపెట్టుకోండి. ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ 16,13,312 ఉంది, 4.9% ఉంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాథమిక లోటు అంటే ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది అంటే 4,50,372, 1.4% ఉంది. ఇది అండి కొంత డేటా అయితే నేను డిస్కస్ చేశాను. ఇంకా నెక్స్ట్ చూద్దాము.